ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలండి. యాకోబు పత్రిక 4:7 చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. సో అపవాదిని ఎదిరించాలంటే మొట్టమొదటిగా మనము దేవునికి లోబడి ఉండాలని వాక్యం చెప్తా ఉందండి. దేవునికి నువ్వు లోబడితే, దేవుని వాక్యానికి నువ్వు లోబడితే, దేవుని మాటకు నువ్వు భయపడితే తప్పకుండా అపవాదిని ఎదిరించే శక్తి దేవుడు మనకి ఇస్తాడండి. హల్లెలూయా. అపవాదిని ఎదిరించాలంటే మనకు అథారిటీ కావాలా, అపవాది మీద మనకు హక్కు ఉండాలా, అపవాది మీద మనకు అథారిటీ ఉండాలా. సో ఆ యొక్క అథారిటీ ఎలా వస్తుంది, ఎలా మనము అపవాదిని ఎదిరించగలమంటే నువ్వు దేవునికి లోబడితే దేవుడు నీకు అధికారం ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి మనం లోబడకపోతే మనకు అపవాది మీద అధికారము లేదండి. ఎందుకంటే దేవునికి మనం లోబడట్లేదంటే మనం అపవాదితో స్నేహం చేస్తా ఉన్నాం, అపవాదితో అగ్రిమెంట్ చేస్తా ఉన్నాము. దేవుని మాటకు నేను లోబడట్లేదు కాబట్టి అపవాది నేను నీ మాట వింటాను అని అపవాదికి మనం లోబడుతున్నాం. సో ఎప్పుడైతే మనము అపవాదికి లోబడతా ఉంటామో, అపవాదితో మనం అగ్రిమెంట్ చేసుకుంటా ఉన్నామో, ఎలా అపవాది మన యొద్ద నుండి పారిపోతాడండి, ఎలా మన నుండి ఈ యొక్క రోగము, శాపము ఇవన్నీ మన నుండి ఎలా తొలగిపోతాయి. ఇవన్నీ నీ జీవితంలో తొలగిపోవాలంటే, నీకు మనశ్శాంతి కావాలంటే, నీ జీవితంలో నెమ్మది కావాలంటే, నీకు ఆరోగ్యం కావాలంటే, బలము కావాలంటే, శక్తి కావాలంటే నువ్వు దేవునికి లోబడాలి. అప్పుడే దేవుడు నీకు ఈ రోగము, శాపము, పాపము వీటన్నిటినీ జయించే శక్తినిస్తాడు. నువ్వు అపవాదిని ఎదిరించగలవు. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. మీరు మీ జీవితంలో సంతోషంతో, సమాధానంతో బ్రతకొచ్చండి. సో ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు అపవాదిని ఎదిరించడం నేర్చుకుందాము. అపవాదిని ఎదిరించాలంటే ఒకే ఒక మార్గం అండి, దేవునికి లోబడదాం, దేవుని వాక్యాన్ని చదువుదాం, వాక్యానుసారంగా జీవిద్దాము. తప్పకుండా అపవాదిని ఎదిరించే అథారిటీని, అపవాదిని ఎదిరించే అధికారమును దేవుడు నీకు నాకు ఇస్తాడు. ఈ లోకంలో మనం ఎంతో సంతోషంగా గడపొచ్చండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.